శ్రీమతి ప్రశాంత్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మేము మొన్న ఇంటింటికి గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు అధ్యక్ష చాలామంది ఇది వరకు హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అనేది ఉండేది. ఇప్పుడు అది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అనేది జరగలేదు అధ్యక్ష. దానివల్ల పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన మన ప్రభుత్వ ఏమేమైతే మనం ఇస్తున్నామో అవన్నీ కూడా లబ్ధిదారులకి అందటం లేదు అధ్యక్ష. దీని మీద మీ ద్వారా ప్రభుత్వాన్ని దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటాను అధ్యక్ష. అలాగే ఇందాకే శాసనసభ్యులు చెప్పినట్టు మేము ఇంటింటికి తిరిగేటప్పుడు మా కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా కొడవలూరు మండలంలో ఎప్పుడో 90 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఇచ్చిన పొలాల్ని అప్పటి నుంచి వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. కానీ మొన్న ఎలక్షన్ ముందు జరిగిన రీసర్వేలో 4 గ్రామాలకు చెందిన 400 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కింద వాళ్ళకి రీసర్వేలో పడడం జరిగింది అధ్యక్ష. ఇది కూడా మీ ద్వారా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇలాంటివి కాన్స్టిట్యున్సీలో ఎన్నో దగ్గరలో ఈ రీసర్వే ప్రాబ్లమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.